హలో యూట్యూబ్ అందరికీ. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సాయంత్రము 3 గంటలకు 4 గంటలకు ఏమన్నా తినాలనిపిస్తుంది కదా, అప్పటికప్పుడు ఇగో కొంచెం గోధుమ పిండిలా, ఒక కప్పు గోధుమ పిండిలా ఉప్పు కారం కొత్తిమీర వేసి ఇక దోశ పోస్తున్నా. పిల్లలు ఏడ్చిన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఇవాళ బీపీ షుగర్లు ఉండే వాళ్ళకి వెంటనే మంచిగా చేసి ఇవ్వచ్చు. ఎంత బాగా వచ్చింది. దోశ పిండి టైంకి ఉంటుంది ఉండదు కదా, అంతే తొందరగా అయిపోతుంది. ఎంత తొందరగా అయిపోతుంది అంటే అంత తొందరగా అయిపోతుంది. ఇప్పుడే అంటున్నాయి, ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. సూపర్. కొత్తిమీర తిన్నా మంచిది, ఒంటికి డి విటమిన్ ఉంటుంది, అలా సూపర్ ఉంటుంది ఆరోగ్యానికి. ఒక కప్పు కలిపితే 5 అవుతాయి మంచిగా. పెద్ద పోస్తే 3 అవుతాయి, చిన్న పోసుకుంటే 4 అవుతాయి. సమ్మర్ వచ్చింది కదా, ఇప్పటికెళ్ళి ఇక మధ్యాహ్నం కాగానే కొంతమందికి గారు అనిపిస్తుంది. అప్పుడు ఇట్లా ఇవి పోసుకోవచ్చు, లేదంటే బోల్పాలల్లో ఉల్లిగడ్డ మిరం వేసి కలుపుకోవచ్చు. అలా కొంచెం బోల్పాలల్లో కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసి కలిపి బుక్కితే చాలా రుచిగా మంచిగా ఉంటాయి. నిమ్మకాయ వండుకొని అవి కూడా పెడతా యూట్యూబ్లో ఒకసారి. ఇంకా వేడివేడిగా తినాలనుకుంటే ఇట్లా ఇవన్నీ చేసుకొని తినవచ్చు. ఎంత బాగా వచ్చింది చూడండి. అంతే తొందరగా అయిపోతుంది. ఇంకా మనము సంకష్టి నాడు కుడుములు చేస్తాం కదా వినాయకునికి వరిపిండితోని, అవి కూడా మధ్యాహ్నం చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకొని ప్లేట్లో అద్దుకొని తింటే అవి కూడా బాగుంటాయి. కొందరికి అది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, చెమటకాయ అవుతుంది కదా, అందుకని రోజు స్నానం చేసేటప్పుడు కొంచెం శనగపిండి బియ్యపిండి కలిపి రాసుకొని స్నానం చేయండి. చేస్తే చెమటకాయ కాదు, ఇక ఒంటికి మంచిగా ఉంటుంది. చెమటకాయను కానియది శనగపిండి ఉన్న బియ్యపిండి. చాలామందికి ఎండాకాలంలో ఉప్పు తేలుతూ ఉంటుంది, చెమటకాయ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంలు ఎవ్వి రావు, బాగుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. నా పెట్టుడు అవుతలేదు యూట్యూబ్లో, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, అందుకోసమనే పెట్టుడు అవుతలేదు. ఈరోజే పెడుతున్నా మళ్ళీ. అయిపోయినాయి 3 రెడీ దోశలు.
5 అయినాయి. నేను కప్పు కలిపిన గోధుమ పిండి 5 అయినాయి. అంతే తొందరగా గాలుతుందంటే అంత తొందరగా గాలుతుంది. ఎండపూట ఈ ఎండాకాలం పొయ్యి కాడికి రానంటే రాబుద్ది కాదు. అందుకోసమే ఇట్లా తొందరగా ఏది చేసుకోవాలి. వేడి వేడి తినాలనుకుంటే